ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనేది ఏ రేంజ్లో వ్యాప్తి చెందిందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఆ రెండింటికి తేడాను గ్రహించి ఎవరి ప్రవర్తన వారిదని అంటుంటారు. అయితే ఈ నియామకం పెద్దవారికైతే తెలుస్తోంది. మరి పిల్లల పరిస్థితి ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధమని తెలుసుకునే వయసు రాని పరిస్థితి. ఈ క్రమంలోనే ఫ్లోరిడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ప్రధానంగా చిన్న వయసులో పిల్లలు సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయిపోతున్నారని, హై స్కూల్ దశలోనే ఆన్లైన్ స్నేహాలకు అలవాటై అనంతరం తప్పుదోవ పడుతున్నారని రకరకాల ఆరోపణలు వస్తున్న వేళ 14 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ ని కలిగి ఉండకుండా నిషేధించే బిల్లుపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ సంతకం చేశారు. అదేవిధంగా 14 లేదా 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ఖాతాను కలిగి ఉండాలంటే అందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఇందుకోసం 14 ఏళ్లలోపు ఉన్న పిల్లల ఖాతాలను తొలగించాలని తాజా బిల్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను నిర్దేశించింది. అంతేకాదు, పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల బారిన పడకుండా ఉంచడానికి తీసుకున్న నిర్ణయం అని ప్రభుత్వం చెప్తోంది. తాజాగా తీసుకున్న బిల్ వల్ల తల్లిదండ్రులకు వారి పిల్లలను రక్షించే గొప్ప సామర్థ్యాన్ని ఇస్తుందని తెలిపారు. అంతేకాదు, ఈ చట్టాన్ని సమర్థించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని